లేచిపోతున్నా, మా పిల్ల వచ్చేసిందంట. నేనైతే ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. నీకేం కాదురా, నాకు మెంటల్ తిప్పాకు నాకు. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్ప. నీకు ఇట్లా దింపిపోనా? చెప్పేది అర్థం చేసుకోపోయి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణేష్ గ్యారేజ్. ఈరోజు అయితే మనం మద్దూరు అయితే వచ్చేసినాం. మద్దూరు ఎందుకు వచ్చినాం అని చూస్తారా? మద్దూరులో అయితే మనం రాజు పైన ఫ్రాంక్ అయితే వేయడానికి వచ్చినాం. వాడు నాకైతే ఫోన్ చెప్పిస్తా అది చెప్పిస్తా అని అంటుండు. మనం వానికన్నా ముందే వాని మీద ప్రాంక్ చేద్దాం. ఎట్లా అంటే నేను లేచిపోతున్నా అని ప్రాంక్ అయితే వేస్తున్నా. అదే కోది గెలిపించి చేద్దాం అనుకున్నా కానీ అక్కడ ఎంతకి తెగించారా వాడు వస్తే వీడియో తీసినామని అర్థమైపోతుంది. అందుకే మనమే మద్దూరు వచ్చినాం. మద్దూరు వచ్చి వానికి ఇప్పుడు ఫోన్ చేద్దాం. అందుకే వాడు నమ్మడనే బ్యాగ్ ఇట్లా పట్టుకొచ్చిన. దీనిలో కొన్ని బట్టలు అయితే ఉన్నాయి. అవి వాడైతే అల్టిమేట్ ఉంటుంది. వాడు రియాక్షన్ ఎట్లా చూద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఇప్పుడైతే వానికి ఫోన్ చేస్తున్నా, చూద్దాం. వానికి కొంచెం భయపడుతున్నట్లు మాట్లాడదాం. వాడు ఎప్పుడు నా నుంచి అట్లా ఎక్స్పెక్ట్ చేయలేడు. ఇంతవరకు అట్లా సీనే కాలేదు మా మధ్యలో. వాడిని ఎట్లా చేసి భయపెడదాం. చూద్దాం ఆ రియాక్షన్ అయితే. వాడు వచ్చినాక వీడిని అయితే అక్కడ పక్క కంపిస్తా. అంటే వీని చెల్లె ఇప్పుడు మెసేజ్ చేయమని ఇట్లా ఫోన్ చెప్పిద్దాం వానికి. ఎందుకంటే నమ్మడు కదా, మనం ఒకరం చెప్తే. గల్తోనైతే ఫోన్ చెప్పిస్తా. ఆ నెంబర్ అయితే పెట్టేసిన. ఇప్పుడైతే వానికి ఫోన్ చేస్తున్నా. పురుగులు పట్టి చేస్తావురా నా కొడక, మంచి చేస్తా నా కొడక నువ్వే. హలో రాజు, రాజు ఏడున్నావు రాజు? బయట ఉన్నారా? అరే రాజు, నేను మద్దూరులో ఉన్నారా, కొంచెం ఈ ఫంక్షన్ల దగ్గరకు వస్తావారా? ఏమైందిరా? అరే కొంచెం దారా, నాకు ఏం మాట్లాడ అర్థం. నీ దగ్గరికి రామో చెప్తా, తొందర రారా. ఇంతకేమైంది చెప్పే, మజాక్ చేయకరా. నువ్వు మద్దూరు రావాలి, నేను చూడాలి. అరే నిజం, మజాక్ చేయకరా. నువ్వు మద్దూరు రావాలి, నేను చూడాలి. అరే నిజం నిజం మద్దూరులో ఉన్నారా? నువ్వు అస్సలు లేవురా, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. అరే మామ నిజం, నీకు లొకేషన్ పెడితే ఇంకా చూడరా. దాని మీద మద్దూరు అని ఉంటుందో లేదంటే ఫంక్షన్ లాగా ఉంటారా ఇక్కడ కొనాకుంటా చూడరా. మీ నారాయణ లొకేషన్ పెట్టరా. నువ్వు లొకేషన్ పెడితే నేను నమ్ముతా. సరే మామ, లొకేషన్ పెడుతున్నా చూడు. తొందర రారా ప్లీజ్. రారే, నాకు ఏం అర్థమైతే లేదు. తొందర ప్లీజ్ రారే, నాకు ఏం అర్థమైతే లేదు. తొందర మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. వానికైతే లొకేషన్ అయితే పెట్టినా. వాడైతే వస్తుంటాడు మ్యాక్స్. ఇంకా కొద్దిసేపు చూసి మళ్ళీ ఫోన్ చేద్దాం. వాడు వచ్చినప్పుడే వీడైతే పక్కకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే వీడు ఉంటే డౌట్ వస్తుంది కదా మనం వీడియో తీస్తున్నామని. ఇదైతే కెమెరా చెట్లు అయితే పెడతాం. ఇప్పుడు వాళ్ళ రియాక్షన్ అయితే చూద్దాం. ఎండ్ వరకు చూడండి, మిస్ కాకండి. స్కిప్ చేస్తే మాత్రం మీకు మజా రాదు. స్కిప్ చేయకుండా అయితే చూడండి. వాడైతే వచ్చేస్తున్నావు. ఇప్పుడైతే పక్కకి వెళ్ళిపోదాం. ఫోన్ ఇచ్చేసి మనది ఏం ఉండరాదు. ఎందుకంటే వానికి నమ్మనికి మనం ఏం పెట్టుకోరాదు. ఫోన్ తీసుకోవాలి. ఎంతకి తెగించారా, నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా? ఏంట్రా అర్సాకు ప్రొఫెషనల్ గా అయితే వస్తున్న వీడియో అవుతుంది. తొందర అరే మామ, కొంచెం ఒక చిన్న హెల్ప్ రా నీ నుంచి ప్లీజ్. కూర్చోరా. ఏమైంది? అరే మామ, నాకు ఏం అర్థమవుతలేదు. ఏడుకోవాలని అర్థమవుతలేదు అసలు. అందుకే నాకు నీ వీడికి వచ్చేనారా మామ. ఏమైంది? ఒక చిన్న హెల్ప్ చేయలే మామ. నువ్వు తప్ప ఎవరు చేయరా ఇక నాకు. నువ్వు తప్ప ఎవరు చేయరా ఇక నాకు. రా, మజాక్ చేయకుండా కోపం వస్తుంది. మజాక్ కదా మామ. నువ్వు ఎవరికి చెప్పరాదు. మళ్ళీ నువ్వు మళ్ళీ చెప్పరా. భయపడాలంటే చెప్తావు మామ. నువ్వు మళ్ళీ హ్యాండ్ ఇయ్యరాదు ముందే. నేనేంటి భయపెడతారా? నేనైతే నేను ఒక్కనే నమ్ముకున్నారా. చెప్పు. ఏంటంటే నేను ఇప్పుడైతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారా, లేచిపోతున్నా. మా పిల్ల వచ్చేసిందంట. నేనైతే ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. ఏమని ఉంటుందిరా నీవు? అది ఎవరైనా మజాక్ చేయకరా. నువ్వు ఎందుకు ఏడుకోవాలనుకుంటున్నావు? ఎందుకు ఇట్లా చేస్తున్నావు? అరే నిజం రా, నమ్మురా. ఆమె నా నెంబర్ నీ నెంబర్ ఆమెకి ఇచ్చేసిన. ఆమె ఫోన్ చేయొచ్చు. నా నెంబర్ ఎందుకు ఇచ్చినావురా? ఎవరు చేస్తారు? నా నెంబర్ ఎందుకు ఇచ్చినావురా? ఎవరు చేస్తారు? అయిపోయింది నాకు కథం, నాకు ఇష్టం లేదు. అంటే ఆమె బస్ స్టాండ్కి వచ్చినాక ఫోన్ చేస్తాను రా. నన్ను బస్ స్టాండ్లో దింపేసి నువ్వు వెళ్ళిపోమా. నువ్వు బట్టలు ఇట్లా తీసుకొచ్చుకుంటున్నారా? పోతున్నాం మేము, ఆల్రెడీ వెళ్ళిపోతున్నాం ఇళ్ళ నుంచి. నిజమేనా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? అరే నిజం రా, ఆమె ఫోన్ చేశారా. నమ్మురా రామరా. నేను ఎందుకు ఫోన్ కూడా తీసుకురాలేమమ్మా. నేను వేరే వాళ్ళ ఫోన్తో చేసిన ఇంతకుముందు ఫోను. అది నా నెంబర్ అయినా. నువ్వు ఇంతకుముందు వచ్చింది నెంబర్ ఎవరు చూసుకున్నావు? సారీ, నా నెంబర్ ఎందుకు ఇచ్చినవరా నాయన నువ్వు? మా ఇంట్లో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. నా నెంబర్ ఎందుకు ఇచ్చినవరా నాయన నువ్వు? మా ఇంట్లో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఏం ప్రాబ్లం కదరా నీకు అసలు? నీకు ఎవరేం ఫోన్ చేయరు. వాళ్ళ ఇంట్లో లెటర్ రాసినా, ఆల్రెడీ మా ఇంట్లో లెటర్ రాసి వచ్చేసిన. నేను మేమిద్దరం ఎట్లయినా మేజర్ లేరా. ఏం కాదు. ఇది ఏంటంటే
నీ సేఫ్టీ కోసం ఇది బండి ఒకటి బండి కూడా అవన్నీ ఏం పెట్టుకోనప్ప, నువ్వు నెంబర్ నాదేనికి ఇచ్చినావు నువ్వు నెంబర్ నాదేనికి ఇచ్చినావు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరి ఇప్పుడు నాకు బస్ స్టాండ్ లో డ్రాప్ చేయడానికి రా, ఇప్పుడు ఎవరికి ఫోన్ చేస్తారా మరి వచ్చినాక అర్థం చేసుకోరా ఎందుకన్నా. అరే కావాలంటే మా ఇంటికి వచ్చిపో, కానీ ఇలాంటి మ్యాటర్లో మాత్రం నన్ను ఇన్వాల్వ్ చేయకరా నాయన. ఇడికే నాకు ఉచ్చబడుతుంది. ఎంత పిరికి సన్నాసులు సీమలు ఎలాగరా పుట్టారు? నువ్వు పోయి నా నెంబర్ ఇచ్చినావు, నాకేం అర్థమైతలే. నువ్వు చెప్పేది నిజమేనా రా? నిజం చెప్పరా. జోక్ కాదురా, నిజం రాజు, ప్లీజ్ రా. నన్ను నువ్వు కూడా నమ్మకపోతే ఎట్లా రా. పోయి నన్నిరికి సేమ్ రా నాయన. కావాలంటే మా ఇంటికాడ ఉండు, కానీ అంత ఏమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. అవసరం లేదు అప్ప, నువ్వు ఏమన్నా చేసుకో. అరే రే రాజు ప్లీజ్ రా, తెలియదురా. అరే ఉండరా నేను ఒక్క హెల్ప్ చేయరా ప్లీజ్ రా. ఇలాంటి విషయాలు నాకు ఇవన్నీ చెప్పకు. ఇవన్నీ విషయాలు మా ఇంట్లో తెలిస్తే మంచిగా ఉండదు చెప్తున్నా. అరే ఎట్లా రా నీ అమ్మాయి ఈ విషయాల్లో ఒకటి నాకు ఏం చెప్పకరా. నాకేం అరే ప్లీజ్ రా ఒక్కనే రా, నువ్వు తెలిసిందిరా నాకు అర్థం అరే నువ్వు అర్థం చేసుకుంటున్నావారా ఇతరులది కూడా. మళ్ళీ ఏమన్నా అయితే మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుంది. పోలీసు వాళ్ళని అన్ని కొడతారు, నిన్ని కాదు. పోలీసు వాళ్ళని అన్ని కొడతారు, నిన్ని కాదు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. అరే ప్లీజ్ రా, నాకు నెత్తి కరం. ఆ పిల్ల ఏ టైంలో వచ్చేది తెలియదురా, ప్లీజ్ రా. ఇవన్నీ నీకు ఎవరు చేయమంటారు రా నాయన? అవసరమారా నీకు ఇవన్నీ? డ్రాప్ చేసి ఆ ఫోన్ వచ్చిందా ఇట్లా డ్రాప్ చేసి వెళ్ళిపోరా, నీకు ఏం కాదురా. నాకు అవన్నీ టెన్షన్స్ పెట్టకరా, ఊకే ఇంతకే నెత్తికరా. ఎవర్రా కొత్త నెంబర్కి వెళ్ళి ఫోన్ చేసి. అరే రే ఆమెను ఉంటుంది ఫోన్ లిఫ్ట్ చేయరా. హలో ఎవరు? నేను ఇక్కడ బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తున్నా, తొందరండి. ఎవరు మీరు? డ్రాప్ చేస్తూ పారా ప్లీజ్ రా. అరే నాకు అరే దారా, నా నెంబర్ ఎందుకు ఇచ్చినవరా? నాకు అవసరం లేదురా ఇవన్నీ చెప్పకు. నా నెంబర్ ఎందుకు ఇచ్చినవరా? నాకు అవసరం లేదురా ఇవన్నీ చెప్పకు. అరే ప్లీజ్ రా. అరే అమ్మ వచ్చినట్టుంది పారా ప్లీజ్ రా. అరే ఇట్లా డ్రాప్ చేసి వెళ్ళిపోమ్మ ప్లీజ్ మమ్మ. అరే నాకు అవన్నీ అరే మామ ప్లీజ్ మామ ప్లీజ్ రా. అరే అరే మళ్ళా మధ్యలో నాకు ప్రాబ్లం అవుతుంది రా. నేను అవసరం లేదు నాకు చెప్పకు. నీకేం కాదురా, నాకు మెంటల్ తిప్పాకు. నాకు నీకు ఇట్లా దింపి అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పేది అర్థం చేసుకోపోయి. నీ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, నా గురించి ఆలోచిస్తున్నాను. మళ్ళా తర్వాత నేనే బుక్ అయితే అందరు నన్నే అంటారు. మళ్ళీ అరే ఆమె ఇంట్లో నుంచి బయటకు వచ్చిందిరా మామ. వద్దురా నువ్వు అవన్నీ టెన్షన్ పెట్టకు మామ. నువ్వు ఏడుకంటావు రారా, నువ్వు అక్కడ ఎందుకు నువ్వు అవన్నీ నాకు చెప్పకరా. ఇంతకేంది చెప్పరా? పిల్లకి నెంబర్ ఇచ్చి అంత చేసి నువ్వు నన్ను ఎందుకు రా నాయన ఇట్లా చేస్తున్నావు? అరే నాకు అరే గిట్లా దింపిపోమా, నాకు ఎవ్వరు తెలియదు ప్లీజ్ రా. అరే నాకు అవన్నీ చెప్పకరా, నేను పోతా. నువ్వు ఏమన్నా వేసుకోరా, నాకు అవసరం లేదు. ఇలాంటి దాంట్లో నన్ను ఇన్వాల్వ్ చేయకు. అరే నీకేమైతారా అంత? అరే మళ్ళీ నన్ను పోలీసు వాళ్ళు వచ్చి నన్ను అంటారా మళ్ళీ ఎవరు ఫ్రెండ్ అది ఇది అని చెప్పి మళ్ళీ నన్ను వేసుకుంటారు. నీకు ఎవ్వరు తెలుసారా? నీ నెంబర్ లేదు. అవన్నీ వద్దురా నాయన. నువ్వు నెంబర్ ఆ పిల్లతో. అరే వేరే వాళ్ళ నెంబర్ రాది, ఆమె నెంబర్ కాదురా. అరే బస్ స్టాండ్ లో ఎవరిదో ఫోన్ రాది. అవన్నీ నాకు చెప్పకు. అరే బస్ స్టాండ్ లో ఎవరిదో ఫోన్ రాది. ఎవరి ఫోన్ అయినా నాకు తెలియదురా. నేనైతే పోతున్నా, నాకు సంబంధం లేదు. ఏమన్నా చేసుకో, ఎట్లు వచ్చినావు అట్లేవో. నువ్వు మళ్ళీ మా వాళ్ళకి తెలుస్తుంది, వేరే అవుతుంది మళ్ళీ. ఇవన్నీ నాకు చెప్పకు. ఇంత పిరికోనివేవా ఇంత పిరికోనివేవా అమ్మ ప్లీజ్ మా అమ్మ ప్లీజ్ రా. నువ్వు ఏం చెప్పినా నాకు అవసరం లేదు. నువ్వు అవసరం లేదురా నాకు. అరే అమ్మ నా నెంబర్ ఎవరు ఇవ్వమంటారా నీకు? ఇవన్నీ ఇట్లా అవుతుంది అని తెలిస్తే. అరే ఏం కాదురా, నువ్వు అర్థం చేసుకుంటావు. నువ్వు బెస్ట్ ఫ్రెండ్ అన్నందుకే రా. ఇట్లా చేస్తారేం రా ఫ్రెండ్స్? అరే మజాక్ అనుకున్నారా? నువ్వు వస్తే నువ్వు ఇట్లా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. అరే నాకు ఇట్లా ఫోన్ ఎవరు తెలియదురా, ఫోన్ గిట్ట లేదురా నా దగ్గర, నెంబర్ గిట్ట తెలియదురా. ఎవరిదో ఇప్పుడు ఫోన్ చేసింది రా. బస్ అరే బస్ అరే బస్ మళ్ళీ ప్రాబ్లం అవుతారా? నువ్వు అవన్నీ నాకు చెప్పకరా. ఇప్పుడు ఏమన్నా చేసుకో, నాకు అర్థం చేసుకోరా. ఇంటికి వెళ్ళిపోరా. అరే నువ్వేం బెదరాకరా, నీకేం కాదు. నీకేమన్నా నేను ఉన్నారా? ఏంటి సార్ అది? ఇంటికి కోరా నువ్వు. ఏం కాదురా మీ వాళ్ళకు. నేను కావాలంటే నేను. అరే ఆమె చచ్చిపోతుంటుంది రా ఫోన్ చేసి. నాకు నైట్ మొత్తం టార్చర్ రా. ఆమె గవర్నమెంట్ ఎంప్లాయీ వచ్చినట్ట, సంబంధం పెళ్లి చేసుకుంటా లేదంటే నేను చచ్చిపోదా అని మెసేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు, నువ్వే చెప్పురా. నా ప్లేస్ లో ఉంటే ఏం చేస్తావురా నువ్వు? ఒక పిల్ల నీ కోసం నేను చచ్చిపోతా అంటే నువ్వేం చేస్తావు? అరే ఇంట్లో మాట్లాడుకొని ఒప్పించుకొని చేసుకున్నారా మీరు? ఇట్లా చేయరాదు, మధ్యలో లేచిపోతారు. అరే మా ఇంట్లో అంటే అన్నాడు గాని
ఆ ఊహ ఎంత బాగుందో. అరే మళ్ళీ నాకెందుకు టెన్షన్ పెడుతున్నావురా? మరి నువ్వు నా నెంబర్ ఎందుకు ఇచ్చినావు? నాతోనికి ఎందుకు వచ్చినావు? మళ్ళీ అరే ఇప్పుడు నువ్వేరా మామ నాకు. గణేష్ పోరా, నువ్వు నా మాట ఇన్ని, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోరా. వద్దు ఇవన్నీ వద్దురా, అవసరం ఆ పిల్లని ఉమ్మని చెప్పు. అరే కాదు మామ, అవసరం నేను వద్దురా, పోదామని చెప్పేది వచ్చినా అర్థం చేసుకో. వద్దురా ఆ పిల్లని ఉమ్మని, నువ్వు కూడా ఇంటికి వెళ్ళిపో. వద్దురా, మళ్ళీ అంతా రచ్చ అవుతుంది. తర్వాత మళ్ళీ నన్ను పట్టుకపోయి నన్ను కూడా అనవసరంగా మళ్ళీ నీ వల్ల నాకు ఇబ్బంది అవుతుంది. నేను అరే ఫ్రెండ్ కోసం కామాదరం చేయవారా? అవన్నీ చెప్పకు, నేను అసలు రాను. అరే ఇంత దూరం వచ్చినారా నీకోసం? పోతా, నువ్వేమన్నా చేసుకున్నావు, అవసరం లేదు. అరే ఇక రారా నువ్వు, అక్కడ కూర్చొని మాట్లాడితే అన్నీ పోతాయి. నీ అమ్మ ఎందుకు రాకి ఇట్లా? నీ అమ్మ ఫ్రెండ్ అని వస్తే నువ్వు అవన్నీ నాకు చెప్పకు. అరే ప్లీజ్ మమ్మ పోతారా నేను, అవన్నీ చెప్పకు. కూర్చోడు అయితే నువ్వు కూర్చో. అరే పోతారా, నువ్వు చెప్పేది వినరా, అనవసరంగా పోరా. నాకు టెన్షన్ పెట్టకు, నాకు ఎట్లనో అనిపిస్తుంది ఇప్పుడు. నువ్వు అనవసరంగా ఎవరు లేపుక నువ్వు ఇవ్వమంటుండ్రు, ఇవన్నీ ఎవరు చేయమంటుండ్రు? ఆమె చచ్చిపోతా అంటుంది, ఏం చేయాలి చెప్పురా? మరి ఆమె చచ్చిపోతా అంటుంది, మళ్ళా చేస్తుందిరా ఫోను. అరే లేపురా 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 నాయన, లేపురా 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 నాయన. హలో, ఇంకా ఎంతసేపు మా పేరెంట్స్ వస్తారు మళ్ళీ. వస్తున్నాం చూసారా సార్ డబుల్ యాక్షన్. అరే అర్థం చేసుకోరా, గిట్లా డ్రింపి పోదురా నాయన. అవన్నీ చెప్పకరా, నేనైతే రాను. నా నెంబర్ ఎందుకు ఇచ్చినావు? నేను బ్లాక్ చేసి పాడదు. అరే వద్దురా మామ, నీది ఒక్క నెంబర్. అవన్నీ చెప్పకరా, నాకు అవసరం లేదు. నేను పోతున్నా, నువ్వు అవన్నీ నాకు చెప్పకు. వద్దురా ప్లీజ్ రా, అరే వద్దురా, నువ్వు అవన్నీ నాకు చెప్పకు. ఎందుకు ఇచ్చినావురా నా నెంబర్? అరే వాళ్ళు ఆ పిల్ల మళ్ళీ వాళ్ళు వస్తే ఆమెను పట్టుకపోతే మళ్ళీ ఖరాబ్ అవుతారా? మాది మొత్తం ప్లాన్ అవుతారా? అరే చెప్పేది అర్థం చేసుకోరా. నేను అవన్నీ నాకు తెలియదురా, నేను పోతున్నా. అరే అరే రాజు 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 అరే దారా దారా ప్లీజ్. అరే అవసరం లేదురా నాకు, మళ్ళీ మా వాళ్ళు టెన్షన్ చూడండి వాడైతే వెళ్ళిపోయి వెళ్తాం. ఒక్క 2 నిమిషాలు మాట్లాడిపోతారా ప్లీజ్ రా, 2 నిమిషాలు ప్లీజ్ రా. అరే చెప్పేది అర్థం అవుతుందారా? నువ్వు ఏం చేస్తున్నావు నీకన్నా అర్థం అవుతుందా? కూర్చొని మాట్లాడదాం. మంది అంతా మనల్ని చూస్తురా. అరే ఒర్లకమేంద్రా, నువ్వు చేసిన దానికి ఇట్లానే ఒర్లుతారా? మరి కూర్చోరా గిడ. అవసరం అబ్బాయి అవలాగంలాగా వేసుకోవటం అంతా. అరే ఇప్పుడు నేను ఒకటి చెప్తారా? అరే నువ్వు ఇంట్లో ఒక్కోడవే మీ అమ్మకి, అర్థం చేసుకో. ఇప్పుడు నువ్వైనా అంటే మీ అమ్మ ఎట్లా ఫీల్ అవుతుంది? ఆమె బాధపడదే. ఇంట్లో ఫ్యామిలీ గురించి ఆలోచిస్తలేవు, నువ్వు పిల్ల గురించి ఆలోచిస్తున్నావు అంతే. నీ గురించి నువ్వు ఒకసారి ఆలోచిస్తున్నావారా? ఇంట్లో మీ ఫ్యామిలీకి ఏమన్నా అయితే, మీ అమ్మకి ఏమన్నా అయితే, మీ అమ్మ పరిస్థితి ఏంది? నిన్ను నమ్ముకొని మీ అమ్మ అక్కడ ఇంటికాడ ఎదురు చూస్తుంది. అవన్నీ కాదురా, మా వాళ్ళ గురించి నిన్నేమని అంటారా అని భయపడుతున్నా చెప్పురా. అరే నా గురించి అయినా ఎవరి గురించి అయినా, ఇప్పుడు నువ్వు పోలీసు వాళ్ళని నన్ను ఇరికిచ్చి కొట్టిస్తావు చేస్తే కానీ ఇంట్లో మీ గురించి, మీ అమ్మల గురించి అయితే నిన్ను ఎవరు కొట్టారు తెలియదురా. తర్వాత కథ వేరైతుంది, మళ్ళీ అంతా నేనే చేసిన అనుకుంటారు. నువ్వేం చేయలేవు మమ్మల్ని. అరే చెప్పేది అర్థం చేసుకోరా, నువ్వు ఇంతనన్నా అర్థం చేసుకుంటున్నావా? నాది అర్థం చేసుకోమమ్మా. ఆ పిల్ల వచ్చింది ఎత్తెందుకు కొట్టుకుంటున్నావు? అవసరం మారా నీకు? మరి ఇప్పుడు ఏం చేయాలి చెప్పురా? ఆమె వచ్చింది అమ్మ రేపు ఎట్లా చెప్పాలరా? చెప్తే అర్థం చేసుకున్నావు నువ్వు. అరే కొడితే 2 కొట్టరా నీ అమ్మ గడ దింపురా నీ, కొడితే 2 కొట్టరా నీ అమ్మ గడ దింపురా నీ. ఎందుకు అట్లా చేస్తున్నావు? గడ దింపనికి ఏమైతుంది? కొడితే నన్ను కొట్టరా నీ. ఇప్పుడు ఇది మాట్లాడే అరే రాజు ప్లీజ్ రా. రే ఫోన్ స్విచ్ అవన్నా వేసుకుని అయిపోతుండే, నువ్వు ఫోన్ స్విచ్ అవన్నా వేసుకుని అయిపోతుండే. వాళ్ళ ఇంట్లో తెలిస్తే డౌట్ వస్తే వచ్చి వస్తే రాకోకరా పొమ్మని చెప్పు. ఫోన్ అరే ఆమెను కొట్టి ఏమన్నా వేసారా నీకేం? తర్వాత ఆమె చచ్చిపోతే నేను రెస్పాన్సిబుల్, నా లైఫ్ ఫైల్ అవుతారా? అరే అర్థం చేసుకోబే. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. మీరు ఇద్దరు లేచిపోయి మంచిగా ఉంటారు, మధ్యలో నేను అవలగాన్ని కావాలనా? ఇప్పుడు నన్ను వేసి కొడితే, పోలీసు వాళ్ళు కొడితే అంటారు ప్రాబ్లమ్స్ అయితే నాకు. ఇట్లా నాకు అరే మామ ఇదేం కదరా, నేను ఒక పిల్లాడు కొడితే ఓళ్ళే సెట్ అవుతారా? అట్లా వేసుకోక పారా. మళ్ళా చేస్తుంది పిల్ల. లేపురా, వస్తున్నామని చెప్పరా. వస్తున్నామా? హలో హలో వస్తున్నామని చెప్పరా. అరే ఊకే నాకు గుద్దల్దం చేస్తున్నారేంది ఫోన్ చేసి? పిల్ల ఒకటి నువ్వొకటి, నువ్వు మధ్యలో నన్ను ఇరికిచ్చి కొట్టిస్తారా పోలీసు వాళ్ళతోనా? ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. తినరా నువ్వు? నా నెంబర్ ఎవరు ఇవ్వమన్నారా నాయన? నేను అవసరం లేదురా, నేను పోతా, నాకు అవసరం లేదు. అరే అమ్మ ప్లీజ్, నేను ఇవ్వను రా. ఊకే నాకు టెన్షన్ పెట్టాలి.
అరే ఊకే ఈ పిల్ల ఏందిరా నాకు ఫోన్ చేస్తుంది. వస్తున్నాం అని చెప్పరా, లేపురా నాయనా. అరే ఫోన్ లేపని ఏం లేపని రా. అరే ప్లీజ్ రా రే. అరే రాజు, 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మచా ఇదైతే ఫ్రాంక్. నమ్మించి ముంచినారే దొంగ దెబ్బ తీసినారే. మచా వీడియో ఎట్లా వచ్చేది? తామే కదా వీడియో అయిపోయిందా? ఎందుకు తీసినవరా నాది కొడుకు? చెప్పు ఏమైంది? వీడియో పర్పస్. ఇట్లా చేసావే అంతే. కెమెరా ఉందిరా ఇంతకి? కెమెరా మామ నువ్వు షాక్ అవుతావు కెమెరా చూపిస్తే. ఏడ పెట్టినావు ఇంతకి? అక్కడ చెట్లు ఉన్నాయి చూడ అతలాగా. ఓరే ఇది నేను చూడలే. ఇక్కడ అక్కడైతే కెమెరా పెట్టినా, ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాం కదా. ఆడల్లిలో పెట్టినేం రా చెట్లలో అన్ని. అంతే మామ. ఇప్పుడు నీకైతే ఎట్లా అనిపించింది చెప్పు బే, ఇక్కడ వ్యూవర్స్కి ఎట్లా వచ్చింది? నువ్వు నిజం అనుకున్నావా? ఎట్లా అనిపించింది ఫీలింగ్? అరే నేను నిజం అనుకున్నా, అసలు ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా నేను. నీ అమ్మ ఎప్పుడన్నా కష్టం వస్తే నీ వద్దకు రావాలి నారా, ఇట్లా చేస్తావా? అరే ఇట్లాంటి విషయాలు ఎవరైనా కూడా అట్లే చేస్తారా ఫ్రెండ్స్. ఎవరేం సపోర్ట్ చేయరు కానీ ఇట్లనే చేస్తారు. కానీ నేను నిజం అనుకున్నా, షాక్ అయిపోయినా అసలు. నువ్వు నిజంగా ఇట్లా చేసినావని ఫిక్స్ అయిపోయినా నేనైతే. ఎట్లా వచ్చింది మామ? మధ్య మధ్యలో నెత్తి కొట్టుకుంటే నీకేమనిపించింది? ఫుల్ టెన్షన్ పడ్డా అసలు. నువ్వు ఏంద్రా నాయన ఇట్లా అయిండు అని చాలా టెన్షన్ పడ్డా. మీ మమ్మీకి ఫోన్ చేద్దాం అనుకున్నా ఇంకా కొద్దిసేపు చూసి, ఇక ఎందుకని ఇక నేను ఎట్లా నెక్స్ట్ మంత్ అవుతున్నా నిన్ను ఇరికెట్టి పోతా లాస్ట్కు. ఇరకబెట్టి రా నువ్వు నాకన్నా ఎక్కువనారా నీకు. గైస్ ఫ్రెండ్స్ ఈ నెంబర్ పెడతా, మీరు ఎవరైనా లేచిపోతే దీనికి ఫోన్ చేసి అట్లా పెట్టు. ఇక వీడు ఫ్రెండ్ అంటాడు ఇన్స్టాగ్రామ్ లో వీడియో అన్ని అబద్ధాలు చెప్తాడు, నిజాలు చెప్పాడు. ఎన్వరకైతే చూస్తే ఈ వీడియో ఎట్లా అనిపిస్తుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి మర్చిపోకండి. ఇంకోటి ఉన్నాడు మనోడు అయితే వాడిని పిలుస్తావు. వీడికి వచ్చాడు కానీ వీడు ఎంతసేపు పక్కకుండా, ఎందుకంటే ఎంతసేపు ఫోన్ మాట్లాడిపించింది వీడే. వీడు పక్క నుండి ఫోన్ చేయనప్పుడు అలా వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడడం రియాక్షన్స్ అయితే బాగా వచ్చినాయి. నాకు మధ్య మధ్యలో నవ్వొస్తుందని ముఖం చూస్తే కానీ అర్థమైతే లేదు. వీడియో అయితే ఎండ్ వరకు చూసిన వాళ్ళు అయితే ఒక లైక్ అయితే తీసుకోండి, అలాగే కామెంట్ చేయండి. రీల్ ఎట్లా వచ్చిందో కూడా కొంచెం మెన్షన్ చేస్తే మాకు ఇక్కడ బూస్టింగ్ అవుతుంది. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్.